వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ బడ్జెట్ 2026లో మన 2 తెలుగు స్టేట్స్‌కి ఏమేమి అలొకేషన్ ఇచ్చారు? ఓవరాల్‌గా ఈ బడ్జెట్ అనేది ఎలా ఉంది? మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఎంకరేజ్ చేసినట్టు విధంగా మొత్తం ఎలా ఉంది? దీని గురించి మాట్లాడడానికి మన ప్యానెల్‌లో రేవంత్ చలమల గారు ఉన్నారు, మాధవరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వీరితో మనం మాట్లాడదాం. హలో సార్. హలో మ్యామ్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ హలో. యూ. యెస్. హలో మ్యామ్. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అని అంటారు. సో మీ దగ్గర నుంచి వద్దాం. సో ఈ బడ్జెట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇప్పుడు నార్మల్‌గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తగ్గట్టుందా? లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్‌కి తగ్గట్టుందా? మీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు మనకి ఎక్కువగా అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయరే ఇచ్చేసారు. సో 12 లాక్స్ వరకు. సో ఇప్పుడు అసలు ఇన్కమ్‌ని జనరేట్ చేయడం అనే దాని మీద ఇంపార్టెన్స్ అనేది కనపడుతుంది. సో 12 లాక్స్ వరకు ఎగ్జంప్షన్ ఇచ్చిన తర్వాత అసలు ఇన్కమ్ అంతవరకు అసలు 12 లాక్ ఇన్కమ్‌లోకి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్మ్. అది మనం ఆలోచించాలి కదా! సో దాని మీద ఫోకస్ చేసేటట్టుగా మనకు కనిపించిందండి. బడ్జెట్ అంతా కూడా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఎలా తీసుకురావాలి, కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం సెల్ఫ్ రిలయంట్‌గా అంటే మనం సెల్ఫ్‌గా మనమే అన్నీ తయారు చేసుకునేటట్టుగా చూసుకోవడము. ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మన డిపెండెన్స్ అనేది తగ్గించుకోవడము. ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువగా మనం చేసుకుంటే దానివల్ల మన రూపీ అనేది కొంచెం చాలా బలపడుతుంది అనేదైతే వాళ్ళు చాలా గమనించారండి. మేము కూడా చాలా పెక్యులర్ సిట్యుయేషన్ చూసాము. ఎట్లా ఉందంటే డాలర్‌కి ఎగైనెస్ట్‌గా అన్ని కరెన్సీస్ బలపడ్డాయి. ఓకే. ఒక్క ఇండియన్ కరెన్సీ మాత్రమే డాలర్‌కి వీక్ అవుతుంది. డాలర్ అనేది ఓవరాల్‌గా కొంచెం దాని షైన్ తగ్గుతోందండి. డీడాలరైజేషన్ స్టార్ట్ అయింది. సో దీనికి మనం ఎగైనెస్ట్‌గా అన్ని కరెన్సీస్ డాలర్‌కి స్ట్రాంగ్ అవుతూ ఉంటే మన ఇండియన్ కరెన్సీ చాలా వీక్ అవుతుంది. ఒక్క మన ఇండియన్ కరెన్సీ. సో దీన్ని ఎలా అయినా అడ్రెస్ ఎందుకు చేయలేదు బడ్జెట్‌లో అని కూడా అనుకున్నాము. బట్ దే హావ్ గాట్ సమ్ ప్లాన్. ఆ ప్లాన్ ఈస్ కాల్డ్ ఎక్స్‌పోర్ట్స్. ఓకే. ఎప్పుడైతే మన ఎక్స్‌పోర్ట్స్ మనకి పెరుగుతూ ఉంటాయో, మనకి ఫారెన్ ఇన్‌ఫ్లోస్ అనేవి మన ఇండియాకు వస్తాయో, అప్పుడు మాత్రమే మన రూపీ గట్టిగా కొంచెం బలపడుతుంది. ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? మనకి ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోవాలి, ఎక్స్‌పోర్ట్స్ పెంచుకోవాలి. యెస్. సో ఈ విధంగా ట్రేడ్ డెఫిసిట్ గాని తగ్గించుకున్నట్లయితే డెఫినిట్‌గా మన కరెన్సీ, మన రూపీ అనేది చాలా వరకు బలపడుతుంది. సో అది మనం ఈరోజు చూసామండి. ఆల్మోస్ట్ 92 పాయింట్ అబోవే మనకి 92 రూపీస్ పైనే మనకి ఎగైనెస్ట్ డాలర్ రూపీ అనేది వెళ్ళింది. ఇప్పుడు అది మళ్ళీ 91 మళ్ళీ అగైన్ వీ కెన్ సీ 90 దగ్గర కూడా వచ్చేసింది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ టువర్డ్స్ మనము ఈ బడ్జెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా కూడా ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్, ఎలా ఇన్‌ఫ్లోస్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఉంది. అలానే మ్యానుఫ్యాక్చరింగ్, టోటల్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకొక బేస్డ్ మనం ఎక్కువగా చూస్తే ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్ అంటే ఎక్కడైతే మెజారిటీ ఆఫ్ లేబర్ మనకి అంటే మనం వర్క్ ఇవ్వగలమో ఆ ఇండస్ట్రీస్‌ని వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ఫోకస్ చేశారండి. ఐదర్ ఇట్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, తర్వాత లెదర్, ఇవన్నిటిలో ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ ఎక్కువ ఉంటుంది. సో దే కెన్ ప్రొవైడ్ లాక్స్ ఆఫ్ జాబ్స్. అక్కడ వాళ్ళకి చాలా మందికి జాబ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయగలం. అంటే సర్వీస్ ఇండస్ట్రీ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనే మనం ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాం. సో దాని మీద వాళ్ళు బాగా కాన్సంట్రేట్ చేసి ఏ సెక్టార్‌లో అయితే ఎక్కువగా మనం ఎంగేజ్ చేయగలమో, ఎక్కువ జాబ్స్ ప్రొవైడ్ చేయగలమో ఎక్కడో గమనించారండి. వాటి మీదే వాళ్ళు ఫోకస్ అంతా కనిపించింది. ఐదర్ ఇట్ ఈస్ సెమీ కండక్టర్స్. తర్వాత ఇంకొక ఫోకస్ మాకేం కనిపించిందంటే ఎప్పుడైతే ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల హ్మ్. ఏ పర్టిక్యులర్ సెక్టార్స్ బాగా దెబ్బతిన్నాయండి. లైక్ ష్రింప్స్ అంటే సీ ఫుడ్‌కి సంబంధించిన బిజినెస్ కొంచెం తగ్గిపోయింది. అలానే మనకి ఎక్స్‌పోర్ట్స్ ఓరియెంటెడ్ అయిన ఫార్మా గాని కొంచెం అలానే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ బిజినెస్ కొంచెం బాగా ఈ 50% టారిఫ్స్‌కి ఇంపాక్ట్ అయినవి కొన్ని బాగా సెక్టార్స్ ఉన్నాయండి. సో వాటి మీద కాన్సంట్రేషన్ అంతా కూడా కనిపించింది. సో నౌ వి కెన్ సీ ఏంటంటే ఇది పాపులర్ బడ్జెట్ అయితే కాదండి. పాపులర్ బడ్జెట్ అది. యెస్. కాదు. పాపులర్‌గా అంటే పాపులర్ బడ్జెట్ అంటే యూ నో దట్ అంటే అందరిని ప్లీజ్ చేయడానికి కాకుండా అంతా అంటే మిడిల్ క్లాస్‌ని అడ్రెస్ చేసినట్టుగా అట్లా కాకుండా ఓవరాల్ ఎకానమీ మీదనే వాళ్ళు కాన్సంట్రేట్ చేశారు. సో దీనివల్ల మనకి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ అయితే కనిపించవండి. ఇప్పుడు మనకి టాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వగానే ఇమ్మీడియేట్ రిజల్ట్ కనిపిస్తుంది. అవును. ఇమ్మీడియేట్‌గా వి ఫీల్ గ్రాటిఫికేషన్. బట్ ఇక్కడ ఇమ్మీడియేట్ రిజల్ట్స్ ఏమీ కనిపించవు. వాటెవర్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద లాంగర్ పీరియడ్. అలానే వాళ్ళు ఫిస్కల్ డెఫిసిట్ మీద కూడా అంటే ద ఎంటైర్ బడ్జెట్ ఈజ్ ఆన్ ఫిస్కల్ ప్రుడెన్స్. అంటే మన ఎకానమీని ఏ విధంగా బ్యాలెన్స్డ్‌గా, స్టేబుల్‌గా ఎకానమీని తీసుకువెళ్ళాలి అంటే మన ఫిస్కల్ డెఫిసిట్‌ని తగ్గించడం. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? మన రెవెన్యూస్, మన ఎక్స్‌పెండిచర్, గవర్నమెంట్ ఈ రెండిటికి మధ్యలో ఎంతైతే మనకి ఆ డెఫిసిట్ ఉందో ఆ డెఫిసిట్ 4.4% ఉండాలి. జీడీపీ గ్రోత్ 8.2% ఉండాలి. ఇలా ఈ విధంగా ఒక ఫిస్కల్ ప్రుడెన్స్
తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, జాబ్ క్రియేషన్, ఇలా వీటి మీద మనకి ఈసారి చాలా కొత్త కొత్త అంటే సెక్టార్స్ వచ్చాయండి. ఎప్పుడు అంటే ఎక్స్పెక్టెడ్ ఉంటుంది మనకి. అవును. ఎట్లా అంటే ఎక్కువగా డిఫెన్స్ మీద పెడతారు, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అఫోర్డబుల్ హౌసింగ్, స్కీమ్స్. అంటే మనకు బడ్జెట్ అనగానే ముందు ఈ జనరల్ కంటిన్యూ ఉంటుంది. అఫోర్డబుల్ హౌసింగ్ మాట్లాడతారు, స్కీమ్స్ గురించి మాట్లాడతారు ఎక్కువగా. ఆ తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు జనరల్గా ఎక్కువగా. బట్ ఈసారి ఫోకస్ అంతా కూడా క్లౌడ్ కంప్యూటింగ్, మినరల్ ఎర్త్, ఇలాంటి కొత్త మనకి కనిపించిందండి ఫోకస్ అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి న్యూజెన్ కి సంబంధించినట్టుగా మనం స్టార్ట్ చేసాము స్టెప్స్ టువర్డ్స్ గ్రోత్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, కొత్త కొత్త ఏరియాస్, ఎక్స్పోర్ట్స్ కానీ, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, లేకపోతే ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సీ పోర్ట్స్, హైవేస్, వీటి మీద అయితే ఫోకస్ అయితే ఖచ్చితంగా కనిపించింది. సో ఓవరాల్ ఇట్స్ గుడ్ అండి బట్ ఇమీడియట్గా అయితే మీకు మనకేమీ రిజల్ట్ కనిపించదు. బట్ ఓవరాల్గా మనం ఈ రిజల్ట్ అనేది ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత మనం ఖచ్చితంగా చూస్తాం. ఎస్ సార్, ఇప్పుడు మీరు చెప్పండి ఈ బడ్జెట్లో మీకు అనిపించిన హైలైట్ పాయింట్స్ ఏంటి సార్? సో పర్టికులర్గా భారతదేశం రానున్నటువంటి ఏదైనా ఒక పెద్ద ప్రమాదం నుంచి సేఫ్ గార్డ్ చేయడం కోసం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో బేసిక్గా రానున్న ప్రమాదం అంటే ఏమైండొచ్చు? దట్ వాజ్ ఐ వాజ్ అబౌట్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మేడం చెప్పారు, ఇది అందరినీ ప్లీజ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ కాదు. అందరికంటికి ఇది ప్రజా బడ్జెట్ కాదు అన్నట్టుగా కనపడుతుంది, కానీ నా కంటికి మాత్రం ఇది పూర్తి ప్రజా బడ్జెట్గానే కనపడుతుంది. ఈ బడ్జెట్ ఒక మిడ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్లో ఏదో ఒక పెద్ద రియాక్షన్ తీసుకురావడం కోసం తీసుకొచ్చింది కాదు. ఒక లాంగ్ టర్మ్లో ఒక స్టెబిలిటీని మెయింటైన్ చేసే విధంగా, అదేవిధంగా ప్రపంచం అంతా కూడా ఒకవైపుగా పరిగెడుతూ ఉంటే మనం ఇంకా అఫోర్డబుల్ హౌసెస్ అని చెప్పేసి పథకాల పేర్లతోటి వెనకాల పడేటువంటి పరిస్థితులు మనం ఉండకూడదు. మనం కూడా ప్రపంచంతో పాటుగా సమానంగా పరిగెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, ఇప్పుడు 21 ఇయర్స్ వరకు కూడా ట్యాక్స్ హాలిడే పీరియడ్ని డేటా సెంటర్స్కి ప్రకటించడం ద్వారా మనకి ప్రపంచ దేశాల నుంచి, పర్టికులర్గా అమెరికా నుంచి మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీల దగ్గర నుంచి పెద్ద ఎత్తున మన భారతదేశంలో డేటా సెంటర్ల యొక్క ఎస్టాబ్లిష్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. అండ్ ఇందాక దానికి కావాల్సినటువంటి పర్టికులర్గా ఎనర్జీని సప్లై చేయడం కోసం అని చెప్పేసి సోలార్ మీద బెనిఫిట్స్ని తీసుకొని వచ్చారు. తగ్గిన వాటర్లో సోలార్ ఒకటి కనపడుతుంది. న్యూక్లియర్ ఎనర్జీస్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా మనకు బడ్జెట్ కంటే ముందే శాంతి 2025 యాక్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు న్యూక్లియర్ పవర్ జనరేషన్ గురించి. ఏవియేషన్ ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 2020 సంవత్సరం కంటే ముందు కూడా ఏవియేషన్ ఇండస్ట్రీ ఒకలాగా ఉండేది. 2020 తర్వాత ఒకప్పుడు పేద మధ్యతరగతి వాడు డాబా పైన నుంచొని ఆకాశంలోకి చూసేవాడు. ఎప్పటికైనా అట్లాంటి ఒక విమానాన్ని ఎక్కాలి అన్న కోరికతోటి ఎదురు చూస్తూ ఉండేవాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఈవెన్ ఎక్కడో అస్సాం నుంచి వచ్చి హైదరాబాద్లో పనిచేసుకునేటువంటి ఒక లేబర్ కూడా వాడు ఇంటికి వెళ్ళాలంటే సరదాగా ఫ్లైట్లో వెళ్ళిపోగలుగుతున్నాడు. సో బేసిక్ ఈరోజు ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఆ ఏవియేషన్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి సరిపడా డొమెస్టిక్ పైలట్స్ మన దగ్గర అవైలబుల్లో లేకపోవటం, ఆ డొమెస్టిక్ పైలట్స్కి కావాల్సినటువంటి ట్రైనింగ్కి కావాల్సిన ఎయిర్ క్రాఫ్ట్స్ మీద పర్టికులర్ డ్యూటీ ఫ్రీ చేయటము, నెంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియాలోకి కొనే విధంగా కొద్దిగా వాటిల మీద డ్యూటీ ఫ్రీ చేయటము. ఇండిగో క్రైసిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పైలట్స్ ఇండియాలో కావాల్సినంత పైలట్స్ లేరు. సో ట్రైన్ చేయాలని చెప్పేసి. సో ఇది చాలా మంచి విషయం. ఎందుకు? బేసిక్ గా ఏదో ఒక రెగ్యులర్ గా నేను కుట్టు మిషన్లు నేర్పుతాను, ఎలక్ట్రికల్ వర్క్ నేర్పుతాను, పెయింటింగ్ వర్క్ నేర్పుతాను, ఇదంతా జమానా అయిపోయింది. ఇప్పుడు రానున్న రోజంతా కూడా టెక్నాలజీ. ఇప్పుడు దేశాభివృద్ధి జరగాలి అని అంటే స్కిల్ అనేది చాలా అవసరం. మనం గమనిస్తే గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద పెట్టుబడులు పెడుతున్నారు. పోయిన సంవత్సరం ఇంటర్న్షిప్ వన్ ఆఫ్ ద హైలైట్ పాయింట్. కంపెనీలో ఇంటర్న్షిప్ ఇస్తే మన గవర్నమెంట్ ఏదో సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ బేస్డ్గా కొంత డబ్బులు ప్రొవైడ్ చేస్తామని చెప్పింది. ఇప్పుడు వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడతామంటుంది, కంటెంట్ క్రియేటర్స్ మీద ఫోకస్ పెడతామని అంటుంది. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ మీద ఫోకస్ గవర్నమెంట్ పెడుతుందని చెప్పేసి నాకు తెలిసి ఎవరు ఊహించుండరు. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఒక కెరియర్ ఆపర్చునిటీగా చూస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ అండ్ వన్ ఆఫ్ ద కెరియర్ ఆపర్చునిటీ అని. టూరిజం మీద ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తోంది. ఇండియాలో ప్రపంచంలో ఉండేటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్ని ఉన్నాయి, మన భారతదేశంలో కూడా అన్ని ఉన్నాయి. అవును. కానీ దానికల్లా కావాల్సింది అంటే కొంత బడ్జెట్ని ఎలాకేట్ చేయడం, దానికి కావాల్సిన ప్రమోషన్స్ని చేయటం, అదేవిధంగా కొన్ని సీ రూట్స్ని, సీ ల్యాండింగ్ ప్లేన్స్ని డిప్లాయ్ చేయటం. సో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తోంది. దాదాపుగా 10,000 మంది గైడ్స్ని ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు టూరిజం పెరగడం వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కోసం పెట్టేటువంటి డేటా సెంటర్స్ మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి రావడం వల్ల మనకు ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకి ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ మన భారతదేశంలోనే డైరెక్ట్గా
స్పేర్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక టైంకి పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అంటే మన దగ్గర ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా చిన్నది. ఇప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్లు కొత్తవి వస్తున్నాయి, ఆ ఎయిర్పోర్ట్లు అన్నిటి కనెక్ట్ చేయడానికి కావాల్సిన ఫ్లైట్స్ ఆల్రెడీ ఎయిర్ ఇండియా బోయింగ్కి చాలా ఆర్డర్లు ఇచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆర్డర్లు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో బేసిక్గా రానున్న రోజుల్లో మనము ప్రపంచ దేశాలతో పాటుగా నడిచే విధంగా ఒక విషయం మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మనం 1955 సంవత్సరం వరకు కూడా మనము చైనా ఒకటే ఆర్థిక వ్యవస్థ, ఒక రకంగా ఒకే పరిస్థితుల్లో ఉన్నాం. అవును. 1955 తర్వాత దాని ముఖ చిత్రమే మారిపోయింది. అది నియంత్రణలో పాలించేటువంటి ఒక దేశం. ఇప్పుడైతే ఒకటే సింగిల్ లీడర్ కొన్ని సంవత్సరాల నుంచి. కానీ చైనా ఎక్కడికి ఎదిగింది, భారతదేశం ఎక్కడుంది? మనం 1991 వరకు లిబరలైజ్ కాలేకపోయాం, 1955కి అయిపోయారు. వాళ్ళకి మనకి 40 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో బేసిక్గా మనం వాళ్ళందరికీ కూడా కంపీట్ అవ్వాలి అని అంటే మన దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచే విధంగా మన బడ్జెట్లు రావాలి. ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ కొత్త ఉద్యోగ కల్పన, ఏ ఉద్యోగాలు, కార్పెంటర్లు ఇట్లాంటివి కాదు, స్కిల్డ్ బేస్డ్ వర్క్. సో స్కిల్డ్ బేస్డ్ ఉద్యోగాలు రావడానికి కావాల్సిన కంపెనీలను ఎంకరేజ్ చేసే విధంగా బడ్జెట్, ఆ స్కిల్డ్ బేస్డ్ ఎంప్లాయీస్ని తయారు చేసే విధంగా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ బూస్ట్ అయితే ఏమవుతుంది, బై డిఫాల్ట్గా మన ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ బలపడుతుంది. అండ్ ఈ రోజు టెక్స్టైల్కి, ఆక్వాకి, మేడం చెప్పినట్టు వీళ్ళందరికీ కూడా మంచి మంచి వెసులుబాట్లు కల్పించారు. ఇప్పుడు ఆక్వా కల్చర్ ఆల్రెడీ ఆ ట్రేడ్ డీల్ తర్వాత చాలా సఫర్ అయింది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో అయితే ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. సూరత్ లాంటి ఏరియాలో చాలా మంది రోడ్డు పరిస్థితులు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా అంటే ఆ ఇండస్ట్రీకి కొద్దిగా ఊపిరినిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో కూడా మనం ట్రేడ్ డీల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే యూరోపియన్ యూనియన్ తోటి మనం ఆల్మోస్ట్ నియర్ టు ఫ్రీ ట్రేడ్ డీల్, అంటే జీరో ట్రేడ్ డీల్ చేసుకోవడం వల్ల మన టెక్స్టైల్స్ ఇంకా చీపర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని చుట్టూతో ఎంతో లేబర్ ఎస్టాబ్లిష్ అవుతారు. ఇందాక మేడం గారు చెప్తున్నారు, బేసిక్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లేబర్ని కూడా కవర్ చేస్తూ ఉంటాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ, లెదర్ ఇండస్ట్రీ, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ లేబర్ని కూడా కవర్ చేస్తూ ఉంటాయి. సో రానున్న రోజుల్లో మన భారతదేశ ముఖ చిత్రం అంతా కూడా ఒక లేబర్ బేస్డ్ ఎకానమీ దగ్గర నుంచి ఒక స్కిల్డ్ బేస్డ్ ఎకానమీగా మారడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు చాలా మంది ఏదైతే ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత సో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఎన్ని ఇయర్స్లో అవుతుంది, సో అయితే ఎలా ఉండబోతుందని చాలా మంది ఒక క్వశ్చన్ అంటూ రేజ్ అయింది. ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు రిజల్ట్స్ అయితే రావు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ అయితే ఎన్ని ఇయర్స్లో రాబోతుందంట? బడ్జెట్ సమావేశం మొదలు పెట్టే టైంలోనే మేడం గారు ఒక మాట చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు, దిస్ బడ్జెట్ ఇస్ ఫర్ 2026 to 2031. రానున్న 5 సంవత్సరాల్లో మేము ఈ బడ్జెట్ ని ఇంప్లిమెంట్ చేస్తాము అని. సో ఏ బడ్జెట్ అయినా ప్రవేశపెడుతున్నారంటే అది ఆ సంవత్సరం పెడతారని కాదు దాని మీనింగ్. రానున్న ఒక టైం లైన్, ఒక టైం ఫ్రేమ్, ఈ టైం ఫ్రేమ్ లో డిప్లాయ్ చేస్తామని చెప్తారు. సో 2031 సంవత్సరం లోపల మనకి ఏవైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఉన్నాయో, ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి కానీ డిఫెన్స్ యొక్క ప్రయోజనాలని కొంచెం బలపరచడానికి వాళ్ళ ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టారు. కానీ దాని ఫ్రూట్స్ మనం రీసెంట్గా తీసుకున్నాం. అలానే ఇప్పుడు ప్రవేశపెట్టిన వాటికి మన ఫ్రూట్స్ తీసుకోవడం కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఎప్పుడో మొదలుపెట్టారు, యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మొదలైంది, ఫ్రూట్స్ తీసుకోవడం కొంత సమయం పట్టింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి సంబంధించి, కాంపోనెంట్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఎప్పుడో తీసుకున్న ఒక సంకల్పం, ఈ రోజు ప్రపంచంలో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ గుడ్ ఎక్స్పోర్టర్గా ఇప్పుడు ఇండియా ఎదుగుతుంది. ఇది ఎంతమంది లేబర్ని హైర్ చేస్తుంది డిపార్ట్మెంట్, సో ఎంతమందిని బూస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక చైనా లాంటి దేశం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మన దేశం ఎలక్ట్రానిక్ గూడ్స్లో కానీ దేంట్లో అయినా కానీ టెక్నాలజీకి 7 సముద్రాల అవతల ఉన్న మన దేశం ఈరోజు టెక్నాలజీని బడ్జెట్లో ఇంక్లూడ్ చేసి మాట్లాడటం అనేది మంచి విషయం. సో ప్రజలకి మంచి చేయటము అని అంటే ట్యాక్సులు తగ్గించటం, పథకాలు ఇవ్వటం కాదు. ప్రజలకి ట్యాక్సులు తగ్గించి పథకాలు ఇస్తే ఒకరోజు కడుపు నిండుద్ది. ఇటువంటి పథకాలు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ జీవితకాలం వాళ్ళ పొట్ట వాళ్ళు నింపుకుంటూ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కట్టగలిగే స్థాయికి మన భారతదేశం, భారతీయులు ఎదగడానికి అవకాశం ఉంటుంది. నా దృష్టిలో ఇప్పుడు దాకా చూసిన బడ్జెట్స్ అన్నీ కూడా ఆమ్ జనత బేసిక్, వెరీ బేసిక్. ఇప్పుడు చూసే బడ్జెట్ అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. అది అర్థమైన రోజు, ఈ రోజు ఎవరైతే తిట్టుకుంటున్నారో వాళ్ళకి ఆ టైంకి దే విల్ అండర్స్టాండ్. ఆ రోజు వచ్చిన ఆ బడ్జెట్ 1991లో వచ్చినటువంటి లిబరలైజేషన్ వచ్చినప్పుడు అందరు మన్మోహన్ సింగ్ని తిట్టారు. పిచ్చి పట్టిందా, మనం ఇప్పటిదాకా ఇన్ని సమస్యలు పడ్డాం, ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఆ రోజు ఆయన ఆ పని చేసిన తర్వాతనే ఈ రోజు మనం ఇక్కడ కూర్చోగలిగాం. ఈ రోజు మనం వాడుతున్న ప్రతి వస్తువు, మనం చూస్తున్న ఈ ప్రపంచం అంతా 1991లో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్. ఇప్పుడు డిజిటల్ ఇండియా, డిజిటల్ ఎరా వైపుగా మన అడుగులు వేయటం మొదలు పెట్టాం. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఏ గురించి మాట్లాడారు. అవును, అగ్రికల్చరల్ లో ఏ బేస్డ్ రీసెర్చ్ చేస్తామని చెప్పి, R&D చేస్తామని చెప్పారు.
ఫార్మాసిటికల్లో ఏదో జనరిక్ మెడిసిన్ తయారు చేయడం కాదు, ఫార్మాసిటికల్లో మనం ఒక 3 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేసి వరల్డ్ క్లాస్ మెడిసిన్స్ మన దగ్గర రీసెర్చ్ చేయాలని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే ప్రోడక్ట్ డిజైనింగ్ మన దగ్గర జరుగుతుందో అప్పుడు మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని చూస్తే ఏం జరుగుతోంది? వీఆర్ జస్ట్ అప్లైయింగ్ లేబర్. మన ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నామా? ఇన్నోవేషన్స్ ఎక్కువ There is no innovation here. Only labor supply. మళ్ళీ ఇన్నోవేషన్ చేసి మన భారతీయుడు అక్కడికి పోయి అక్కడికి వెళ్ళి చేస్తారు కానీ మన దగ్గర నుంచి ఏమి కొత్త మన దగ్గర product రీసెర్చ్ లేదు. ఇన్స్టిట్యూట్ లేదు, Research రీసెర్చ్ కి institutes. క్యాపిటల్ లేదు. ఈ రోజు రీసెర్చ్ కి క్యాపిటల్ ఇస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. జోహోని ప్రమోట్ చేశారు, జోహో మేల్ ఐడీస్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇండియా ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. అదేనండి, అందరూ వాళ్ళకున్న అందరికీ అంటే ఎస్పెషల్లీ ఎఫ్ఐఐసికి ఉన్న బేసిక్ కంప్లైంట్ ఏంటంటే ఇండియా ఇంత పెద్ద కంట్రీ కదా, ఆల్మోస్ట్ 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతోంది త్వరలో, కానీ వీళ్ళు ఎందుకు ఏఏ మీద ఎందుకు ఇంత వర్క్ చేయట్లేదు? ఎంటైర్ వరల్డ్ ఎకానమీస్ అన్నీ కూడా ఏఏ మీద, అంటే చిన్న కంట్రీస్ దగ్గర నుంచి పెద్ద కంట్రీస్ వరకు అందరూ ఏఏ మీద చాలా క్యాపిటల్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇన్నోవేషన్స్ చేసి దీని మీద డేటా సెంటర్లు పెట్టుకొని సెమీ కండక్టర్స్ పెట్టుకొని ఇంత చేస్తూ ఉంటే ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎఫ్ఐఐస్ అందరూ మనం ఇంత పెద్ద కంట్రీ పెట్టుకొని ఇంత నాలెడ్జ్ ఇంత రీసోర్సెస్ ఉండి హైయెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అదే సో అందరూ ఆశ్చర్యపోయారు. సో నౌ దే హ్యావ్ ఓపెన్డ్ అప్ ఆన్ దీస్ డేటా సెంటర్స్ ని మనం పెట్టుకోవాలి. డేటా సెంటర్స్ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అంతా కూడా మనము ఆ సెటప్ అంతా కూడా మనం ఇక్కడే పెట్టుకోవాలి అని చెప్పి అది పెద్ద ఇనిషియేషన్ అండి. సో దట్ మైట్ అట్రాక్ట్ మోర్ ఎఫ్పిఐ మనీ కూడా మన దగ్గరికి రాబోతోంది. ఎఫ్ఐఐస్ మనీ కూడా మన దగ్గరికి రావాలి అంటే మనం కూడా సార్ చెప్పినట్టుగా కంపీట్ అవ్వాలి కదండి. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ తో మనం ఇంకా కంపీట్ అవ్వకుండా ఇంకా గ్యాస్ తర్వాత మనం ఇంకా హౌస్ గ్యాస్ ఇట్లా సిలిండరు ఇట్లా ఇక్కడతోనే మనం అవన్నీ కూడా మనము ఆ బేసిక్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు అడ్వాన్స్డ్గా మనము ఇప్పుడు 2nd లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి, 3rd లార్జెస్ట్ ఎకానమీ అంటే యుఎస్ చైనా తర్వాత ఇండియా అంటే ఏ రేంజ్లో ఉండాలి అనేటట్టుగా మనము ముందుకైతే వెళ్ళాలండి. బట్ డెఫినెట్లీ ఈ బడ్జెట్ ఏంటంటే నార్మల్ కామన్ పీపుల్కి నిజంగానే ఇది కొంచెం టిపికల్గా ఉంది అండ్ చాలా ఎట్లా అంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఎందుకంటే టెర్మినాలజీ అంతా చాలా టఫ్. టెర్మినాలజీ ఆమె మాట్లాడిన స్పీచ్ అంతా కూడా ఇట్ ఈస్ రియల్లీ బౌన్సింగ్ అనమాట. ఆవిడ మాట్లాడుతున్న ప్రతి వర్డ్ ప్రతి స్టేట్మెంట్ కూడా ఏ కామన్ పర్సన్ అసలు కనెక్టే అవ్వలేకపోతున్నారు ఆమె. అందుకని ఈసారి చాలా షార్టెస్ట్ స్పీచ్ అండి ఇది. 80 minutes చాలా షార్టెస్ట్. ఎందుకంటే దట్ ఇట్ వాస్ వెరీ అడ్వాన్స్ దట్ నో వన్ కెన్ అండర్స్టాండ్ దట్ మచ్ ఈజీ. బట్ తను చెప్తుంది ఏంటంటే ఇది ఓన్లీ ఈ స్పీచ్ చాలా లిమిటెడ్, బట్ దీని తర్వాత మేము చాలా చేయదలుచుకున్నాము అవన్నీ కూడా స్పీచ్ లో చెప్పడం అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్. కాబట్టి హియర్ వీఆర్ గివింగ్ ఓన్లీ ఎ రోడ్ మ్యాప్ బట్ వీఆర్ డూయింగ్ మోర్ దాన్ బడ్జెట్ స్పీచ్. ఇది బడ్జెట్ స్పీచ్ అనేది ఓన్లీ అ స్మాల్ ఈవెంట్ అంతే. బట్ బిఫోర్ బడ్జెట్ ఆఫ్టర్ బడ్జెట్ దెర్ ఈస్ లాట్ మోర్ వీఆర్ డూయింగ్ అని చెప్పి మన జీవితంలో న్యూక్లియర్ రియాక్టర్స్ మన భారతదేశంలో పెడతారు అనేది మన కళ కనుండం. అవును, అట్లాంటిది ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ మన భారతదేశంలోకి రాబోతున్నాయి. అసలు రేర్ ఎర్త్ మినరల్ గురించి ఇది ఫస్ట్ టైం కూడా. అందులో మళ్ళీ ఎలాంటివి పెట్టారండి? ఏపీలో స్టార్ట్ చేస్తున్నారు, ఒడిశాలో స్టార్ట్ చేస్తున్నారు, మెడ్రాస్ లో స్టార్ట్ చేస్తున్నారు, కేరళలో స్టార్ట్ చేస్తున్నారు. సో యూ కెన్ అండర్స్టాండ్ అలాంటి స్టేట్స్ అంటే ఇంకా గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్న అలాంటి స్టేట్స్ లో ఇలాంటి టాపిక్స్ రావడం అనేది ఇట్ ఈస్ రియల్లీ న్యూ థింగ్. బట్ ఏంటంటే ఇవన్నీ అడ్జస్ట్ చేసుకో వీఆర్ ఇన్ టు ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్. డెఫినెట్లీ ఎస్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో మనందరం పార్టిసిపేట్ అయ్యి మనందరం కూడా కొంచెం సపోర్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్లీ ఎస్ వీ క్యాన్ బికమ్ బై 2047 కి 3rd లార్జెస్ట్ ఎకానమీ. అంటే యుఎస్ చైనా ఇండియా అనే రోజు రావాలి, అది తొందరలోనే ఉందండి. మేబీ ఒక మాక్సిమం ఒక 5-7 years లో ఐ థింక్ వీ కెన్ బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. సో మ్యామ్ ఇందాక మీరు చెప్పారు ఏదైతే రేర్ ఎర్త్ మెటీరియల్స్ అని మన తెలుగు మినరల్స్ అనేది మన ఆంధ్రాలో పెట్టారండి. సో ఇప్పుడు నార్మల్ గా మన 2 తెలుగు స్టేట్స్ కి ఏ ఎలకేషన్ ఇచ్చారు మ్యామ్? సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కారిడార్స్ గురించి ఎక్కువగా మాట్లాడారు. రైల్వే కారిడార్స్ అవి మాత్రం ఈసారి మనకి తెలుగు స్టేట్స్ కి బాగా వచ్చాయండి. 7 కారిడార్స్ లో ఆల్మోస్ట్ అంటే 10,000 crores వరకు ఈ రైల్వే బడ్జెట్ లో మనకి ఎలొకేట్ చేశారు. సో ఈ స్పీడ్ రైల్ కానీ రైల్వే కారిడార్స్ కానీ మనకి హైదరాబాద్ టు బెంగళూరు, ఇట్లా హైదరాబాద్ టు చెన్నై, ఇట్లా మనకి కొన్ని బేసిక్ గా ఆ విషయంలో కారిడార్స్ విషయంలో రైల్వే బడ్జెట్ ఎలకేషన్ లో మనకి బాగా తెలుగు స్టేట్స్ కి కనిపించింది. ఆ తర్వాత మనకి స్పీడ్ రైల్ కారిడార్స్ తర్వాత ఈ కొన్ని ఇనిషియేటివ్స్ అదే మన రేర్ ఎర్త్ క్రిటికల్ మినరల్స్ కారిడార్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అది రాబోతోంది. దట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ కారిడార్ ఫర్ రేర్ ఎర్త్. అంటే వాళ్ళు అక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు
అక్కడ చేసి ఉండొచ్చు, అంటే ఎక్సర్సైజ్ చేసి ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ గెట్ సమ్ రేర్ మినరల్స్ అనేవి ఇక్కడ ఉండే ప్లేస్ ఉంటుంది. సో మనం ఇక్కడ కారిడార్ పెట్టాలి అని చెప్పి, ఎందుకంటే ఈ మినరల్స్ అనేవి మనకి డేటా సెంటర్స్లోని ఇంకా రియాక్టర్స్లోని చాలా యూజ్ ఉందండి. సో దానివల్ల మనము ఆ ఫ్యూచర్లో ఆ పర్టికులర్ స్పేస్లో మనకి అది కంప్లీట్ అవ్వడానికి బాగుంటుంది. తర్వాత ఎంఎస్ఎంఎస్ ఏవైతే మనకి మీడియం స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి ఆల్మోస్ట్ మన ఆంధ్ర అండ్ తెలంగాణకి ఒక 4,000 crores వరకు సెల్ఫ్ రిలయంట్గా ఉండడానికి ఒక ఫండింగ్ లాగా ఏర్పాటు చేసి, ఎవరైతే చిన్న మీడియం సైజ్ ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటికైతే ఈ ఎంటర్ప్రీనర్స్కి ఈ ఎంటర్ప్రైజెస్కి అయితే కొంచెం ఇచ్చారు. తర్వాత అమరావతి అని చెప్పి వాళ్ళు లోకల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాటికి కొంచెం ఇంకా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది క్యాపిటల్ అనేది. సో దానికి సంబంధించి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్మెంట్ అవ్వాలండి అక్కడ. ఎందుకంటే మనకి రోడ్స్ కానీ వాటర్ కానీ సివరేజ్ కానీ ఇంకా అక్కడ కంప్లీట్గా అవ్వలేదు. ఇట్ నీడ్ టు బీ డన్ అ లాట్. అక్కడ మనం ఒక క్యాపిటల్ రావాలి అంటే చాలా అవసరం ఉందండి. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, అంటే రోడ్స్ సివరేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే అర్థం చేసుకోండి మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాము, బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో దాని గురించి కొంచెం మాట్లాడారు. అలానే బ్రాడర్గా ప్రయారిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కానీ టెక్నాలజీ, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్టు, రూరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మనకి కొంచెం వచ్చాయి. బట్ ఓన్లీ పాయింట్ ఏంటంటే అనుకున్నంత ఎక్కువగా రాలేదు. అంటే ఎంతవరకు రాలేదని అంటే ఏవైనా ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదండి. సో ఆ ప్రాజెక్ట్స్ కి ఏవైతే వాళ్ళు ఫండింగ్ ఇచ్చారో పోలవరం ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటికి అనుకున్నంత ప్రాజెక్ట్స్, అంటే అది కంప్లీట్ అయ్యి తొందరగా కంప్లీట్ అయ్యే అంత ప్రాజెక్ట్స్ మీద మనకి అంత ఎలకేషన్స్ చేశారు, కానీ ఎలకేషన్స్ అంత సఫిషియంట్ అయితే కాదు అనిపించింది. ఇంకా ఎందుకంటే అది మన కొత్త స్టేట్ కదండి ఆంధ్ర. సో దానికి ఇంకొంచెం సపోర్ట్ ఇంకా ఉంటే బాగుండేది అన్నట్టుగా మనకి. సో ఇప్పుడు వేరైతే ఆంధ్ర అని గుర్తొచ్చింది. ఆంధ్ర అంటే ఇప్పుడు క్యాపిటల్ అంటే అమరావతి. సో అమరావతికి కానీ సో ఎంత వరకు ఎలకేషన్ ఇచ్చారంటారు? అదేనండి, ఫండింగ్ అయితే వచ్చింది మనకి. వాళ్ళని అంటే వాళ్ళ రోడ్స్ అదంతా సెటప్ చేసుకోవడానికి, ట్రాన్స్పోర్ట్ అదంతా సెటప్ చేసుకోవడానికి, అక్కడ చాలా మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్స్ని కూడా సెటప్ చేసుకోవడానికి చాలా క్యాపిటల్ అయితే అవసరం అవుతుంది. బట్ సఫిషియెంట్గా అయితే మనకి రాలేదు. బట్ అనుకున్నంత అయితే మనకి కనిపించలేదు. బట్ లెట్స్ హోప్ మన దగ్గర మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ, ఎందుకంటే బీజేపీతోనే కలిసి ఉన్నారు కాబట్టి, సో దే మైట్ గెట్ సమ్ మోర్ ఫండ్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో వేరేస్ మనం తెలంగాణ గురించి మనం తీసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే కారిడార్స్ అనేది పెట్టడం జరిగింది, హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా పూణే అనుకుంటా, బెంగళూరు కానీ, హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ, సో ఇలా రైల్వే కారిడార్స్ అని పెట్టడం జరిగింది. సో దీనివల్ల తెలంగాణ వాళ్ళకు మంచి యూజ్ ఉంటుంది అంటారా, లేకపోతే ఇంకేదైనా ఇంకా ఎలకేషన్ పెట్టుంటే బాగుండేది అనిపించిందా మీకు? సో ఏంటంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ఇంటర్నేషనల్ సిటీ లాగా మనకి అందరికీ కనిపిస్తుందండి. అంటే ఇట్ ఈస్ ఎ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియాలోనే హైదరాబాద్ సిటీ పెరిగినంత ఫాస్ట్గా ఏది పెరగలేదు. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ సర్ప్రైజ్ టు సీ. అంటే జస్ట్ 5 years బ్యాక్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనేది మనకి కనిపించిందండి. దానికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ సిటీకి తగ్గట్టుగా, అంటే ఒక సింగపూర్కి వెళ్తే మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్కి, హాంకాంగ్ ఇలాంటి సిటీస్కి వెళ్తే మీకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎలాంటి టెక్నాలజీ ఉంటుందో, ఎలాంటి కనెక్టివిటీ, మేజర్లీ కనెక్టివిటీ అండి, బై రోడ్ కానీ, రైల్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, దీని మీద అయితే బాగా వర్క్ అయితే జరిగింది. సో దాన్ని అయితే గవర్నమెంట్ కూడా గుర్తించింది. సో దే వాంటెడ్ హైదరాబాద్ అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాజెక్టుల్లో అయితే చాలా వరకు మనకైతే వచ్చిందండి. అంటే వీ హ్యావ్ గ్యాదర్డ్ దట్ అటెన్షన్. హైదరాబాద్ తెలంగాణ అయితే ఆ అటెన్షన్, సెంట్రల్ గవర్నమెంట్ అటెన్షన్ అయితే ఖచ్చితంగా మనకి వచ్చింది. సో దానికి తగ్గట్టుగానే ఇక అదేంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్, అదే చెప్తున్నాం కదండి, ఇది ఓన్లీ బడ్జెట్లోనే స్పీచ్లోనే ఉండాలని లేదు. ఈవెన్ ఆఫ్టర్ పోస్ట్ బడ్జెట్ ఆల్సో ఇట్ ఈస్ కీప్ గోయింగ్ ఏ ప్రాసెస్. అలా మనకి ఫండ్స్ వస్తూనే ఉంటాయి. అలా ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మనకి ఏదైతే ప్రొడక్ట్స్ అనేది ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది ఎంతవరకు మనం వేరే కంట్రీస్ నుంచి మనకి డ్యూటీ ఫ్రీ మనం పెట్టుకోవచ్చు ఈ బడ్జెట్లో ఏదైతే అలొకేషన్ ఇచ్చారో? సో బేసిక్గా పర్టికులర్ ఇందాక మాట్లాడినట్టు డ్రగ్స్ రిలేటెడ్ కొంత డ్యూటీస్ని తగ్గించే ప్రయత్నం. ఓకే, పర్టికులర్గా డయాబెటీస్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ అయి ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్, స్పేర్ పార్ట్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మీద కొద్దిగా రిడక్షన్స్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ ఫోన్స్ రిలేటెడ్
మనకి స్మార్ట్ ఫోన్స్ రిలేటెడ్ మనకు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఈవీ బ్యాటరీస్, సోలార్ ప్యానెల్స్ రిలేటెడ్, అట్ ద సేమ్ టైమ్ సీ ఫుడ్ రిలేటెడ్. సో బేసిక్ వీటన్నిటికీ కూడా పర్టికులర్గా మనకి ఇక్కడ కొద్దిగా ట్యాక్సెస్ తగ్గించడము, ఎలొకేషన్స్ని పెంచడం లాంటివి చేశారు. సో బేసిక్గా ఈ డ్యూటీ ఫ్రీ అనేవి చేసేవన్నీ కూడా మన పర్టికులర్గా ఇండియాలో కేవలం డ్యూటీ ఫ్రీ అనేది కాదు, కొన్నిటికి మాత్రం ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ రిలేటెడ్, కొన్నిటికి మాత్రం బడ్జెట్ ఎలొకేషన్స్. సో ఓవరాల్గా కొన్ని సెక్టార్స్ని మాత్రం ఫోకస్డ్గా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా ఆక్వా, టెక్స్టైల్ అండ్ ఎనర్జీ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్, సో అండ్ టూరిజం రిలేటెడ్, ట్రావెల్ రిలేటెడ్. సో బేసిక్ ఈ పర్టికులర్ సెక్టార్స్ని ఫోకస్డ్గా పెట్టుకొని, ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఈ పర్టికులర్ సెక్టార్స్ని ఫోకస్డ్గా పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించుకోవటము, అట్ ద సేమ్ టైం వాటికి కావాల్సినటువంటి స్పెషల్ ప్యాకేజెస్ని ప్రొవైడ్ చేయటము. సో బేసిక్గా వీటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పెంచినవి అని అంటే పర్టికులర్గా మనం మేజర్గా చెప్పుకునేది ఎస్టీటీలు. అవును, మిగతావన్నీ కూడా పెద్ద కన్సర్న్ కాదు. టొబాకో మీద పెంచారు, బట్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. ప్రతి బడ్జెట్లో సహజంగా దాని మీద పాన్ మసాలా చాలా కాలం తర్వాత దాని మీద ఇంక్రీజ్ చేశారు. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ థింగ్, అది పెద్ద విషయం ఏం కాదు. సో వాట్ ఎవర్ దే హ్యావ్ రెడ్యూస్డ్ ఈజ్ ఫర్ పర్టిక్యులర్లీ మేబీ మనకి ఏవైతే కన్సర్న్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండియా ఫేస్ చేస్తుందో వాటిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి యాక్టివిటీస్ మాత్రమే, కానీ మేజర్గా మనకి చేసినటువంటి ఇంపోర్ట్ డ్యూటీ రిడక్షన్స్ అంటూ ఏమీ లేవు. పర్టికులర్గా ఇష్యూ రిలేటెడ్గా మాత్రమే చేశారు. ఇష్యూ రిలేటెడ్స్ ఏమున్నాయి మన దగ్గర? పర్టికులర్గా టెక్నాలజీ వీక్ అవ్వటము, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంపాక్ట్ అవ్వటము. సో యూ సీ వాట్ ఎవర్ వాళ్ళు తగ్గించినవి పెంచినవి అన్నీ కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఉంటాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మ్యాచ్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు. సో నెక్స్ట్ సార్, ఇప్పుడు ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్పాను, అసలు ఈ కంటెంట్ క్రియేషన్ అనేది ఎవరికి యాక్సెప్టబుల్ కాదు అన్నట్టుగా చూసేవాళ్ళు. ఎందుకు ఇంట్లో వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారా? లేదు, కంటెంట్ క్రియేషన్. కానీ మన పెద్దమ్మ యాక్సెప్ట్ చేసింది, నిర్మలా సీతారామన్ గారు. దానికి సంబంధించి ఇన్స్టిట్యూట్లు పెడతామన్నారు, కంటెంట్ క్రియేటర్స్ని తయారు చేస్తామంటున్నారు, ఎడిటింగ్స్ని నేర్పిస్తామంటున్నారు. యూట్యూబ్ ద్వారా కొంత చాలా ఫారెన్ ఫ్లోస్ మనకు ఎగ్జాక్ట్లీ. యూట్యూబ్ ద్వారా కొన్ని టూరిజం డెవలప్మెంట్ మనకు జరిగిందంతా యూట్యూబ్ వల్లే. ప్రాక్టికల్లీ స్పీకింగ్, ఇప్పుడు అరుణాచలం అనే ఒక టెంపుల్ టౌన్ యూట్యూబ్ వల్ల చిన్న చిన్న ప్లేసెస్ ని కూడా బాగా దాన్ని ఎలివేట్ చేస్తూ హ్యూజ్ ఎలివేషన్ వచ్చింది. సో బేసిక్ ఆరెంజ్ కారిడార్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ. ఓకే, ప్రీవియస్లీ వి నెవర్ హర్డ్ అబౌట్ దట్. ఆరెంజ్ కారిడార్ అనే ఒక ఎలిమెంట్ ఇది. అవును, ఇట్ ఈస్ మోర్ అబౌట్ ద క్రియేటివిటీ. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ గా మారిపోతుంది. సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రొఫెషనల్ క్రియేటర్, ప్రొఫెషనల్ గా క్రియేట్ చేయడంలో భాగం కింద ఈ ఒక పర్టిక్యులర్ ఆరెంజ్ కారిడార్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, మోర్ ఆఫ్ కంటెంట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.